నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో మూడో విడత రుణమాఫీకి సర్కారు సన్నాహకాలు. రేపు వైరాలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్. విజయవంతంగా ముగిసిన సీఎం పెట్టుబడుల పర్యటన. నేడు హైదరాబాద్కు రేవంత్. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్కు శంకుస్థాపన. మహిళా భద్రత కోసం గ్రామ స్థాయిలో సోషల్ యాక్షన్ కమిటీలు. త్వరలో 5 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్న మంత్రి సీతక్క. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబును విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీఓ. సాయుధ బలగాల సామర్థ్యం బలోపేతమవుతుందన్న రాజ్నాథ్ సింగ్. బంగ్లాదేశ్లో ఆందోళన పేరిట కొందరు విధ్వంసం సృష్టించారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్న షేక్ హసీనా. రాష్ట్రంలో మూడో విడత రుణమాఫీ కోసం సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలలోపు రుణం మాఫీ చేసింది. ఈ నెల 15న మూడో విడతలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఖమ్మం జిల్లాలో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. జూలై 18న మొదటి విడతగా 1,00,000 రూపాయలలోపు, జూలై 30న 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ చేసింది. ఆగస్టు 15న తుది విడతతో రుణమాఫీ ప్రక్రియ పూర్తి కానుంది. రాష్ట్రంలో వ్యవసాయ సహకార సంఘాల సిబ్బంది తప్పిదం రైతులను రుణమాఫీకి దూరం చేస్తోంది. నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని పలు సహకార సంఘాల పరిధిలో సిబ్బంది ఆలస్యంగా ఆన్లైన్ చేయడంతో రుణమాఫీ అందలేదు. బ్యాంకులో సాంకేతిక తప్పిదాలు సైతం రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. న్యాయం కోసం రైతులు ఆందోళన నిర్వహించారు. వెంటనే తప్పిదాలు సరిచేసి రుణమాఫీ పూర్తి చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 28 వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులు గడువులోపు రుణాలు తీసుకున్నా ఆన్లైన్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా పలువురు రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. అలాగే ఆధార్, బ్యాంకు ఖాతాల్లో ఇంటి పేర్లు సరిపోక సరైన వివరాలు లేక చాలా మంది రైతులకు మాఫీ రాలేదు. అలాగే రెంజల్ కెనడా బ్యాంకులో రుణ జాబితా పంపడంలో సాంకేతిక లోపం లేదా బ్యాంకు అధికారుల తప్పిదం వల్ల మాఫీ వర్తించలేదు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో పలు గిరిజన తండాలకు చెందిన రైతుల పేర్లు బ్యాంకు ఖాతాల్లో ఒక విధంగా, ఆధార్లో మరోలా నమోదై ఉన్నాయి. దీంతో మెజారిటీ రైతులకు రుణమాఫీ వర్తించలేదు. జిల్లాలోని ఓ వాణిజ్య బ్యాంకులో రైతులు తమ పంట రుణాల్ని నవీకరణ చేసినప్పటికీ బ్యాంకు అధికారులు పాత ఖాతాల నెంబర్లతోనే నవీకరణ చేయడంతో రుణమాఫీకి దూరమయ్యారు. సిరికొండ మండల సొసైటీలో చాలా రైతులకు అట్లా జరిగింది. రెంజల్ మండలంలో కెనరా బ్యాంకు దాంట్లో చాలా మంది రైతులకు అసలు రుణమాఫీ కాలేదు. డిస్పల్లి మండలంలో నాకు తెలిసి 25%, 30% కంటే 2 విడతల్లో కాలేదు రైతు రుణమాఫీ. అక్కడ బ్యాంకులకు పోతే మీకు అక్కడ లిస్టు పేరుందా మరి చూడండి, అంతవరకే వాళ్ళు చెప్పి చేతులు చూపెట్టుకున్నారు. చేతగాని పెద్ద మనుషులు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, చదువురాని వాళ్ళు ఉన్నారు. ఏమంటే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినామో మీరు ఫోన్ చేసుకోమంటే వాళ్ళకి ఫోన్ చేసుకునేటానికి రాదు, వాళ్ళకి నంబరు తెలియదు. ఎవరు ఒక్కళ్ళు అడిగినా ఏ అధికారి కూడా స్పందిస్తలేడు. రెంజల్, బీరనగుట్ట, కళ్యాణపూర్, కూనేపల్లి, బాగేపల్లి, దండిగుట్ట సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. ఈ యొక్క కెనరా బ్యాంక్ సంబంధించి 70% మంది రైతులకు రుణమాఫీ అర్హత ఉండి కూడా రుణమాఫీ రాలేదు. ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. ఏఓ గారిని వెళ్తే మాకు కూడా ఇంకేం గైడ్ లైన్స్ రాలేదంటున్నారు. బ్యాంక్ వాళ్ళు వెళ్తే మా దగ్గర ఏం డేటా ఉండదని చెప్తున్నారు. ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నారు రైతులు. ఏడీఏ గారు మేడం గారిని అడిగితే కూడా మా దగ్గర కూడా నాట్ ఫౌండ్ అని చూపిస్తుందండి, ఒక 10 రోజులు ఆగండి, ఏమన్నా గైడ్ లైన్స్ వస్తే దాంట్లో మేము ఏమైనా హెల్ప్ చేయగలుగుతామని చెప్పేసి అని అంటున్నారండి. మా పిఎస్సిఎస్ చింతలపల్లి సొసైటీ ఎస్బీఐ అడాప్టెడ్ విలేజ్ కింద ఈ సొసైటీ ఉంది. ఈ సొసైటీ కింద 5 గ్రామాలకు సంబంధించి ఒకటి చింతలపల్లి, మొండ్రాయి, పల్లారుగూడ, కృష్ణానగర్, కుంటపల్లి గ్రామాలకు సంబంధించి 644 మంది రైతులు 3,70,00,000 రూపాయల రుణం 2010లో తీసుకోవడం జరిగింది. 2010లో తీసుకొని మేము ఏంటంటే గవర్నమెంట్ అప్పుడు మాఫీ వర్తిస్తుంది అన్న కారణంగా మేము రెన్యువల్ చేసుకోలేదు. రెన్యువల్ చేసుకునే కారణంగా ఇప్పుడు మాకు మాఫీ వర్తిస్తలేదు. రుణం ఏంటంటే 1,00,000 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు వడ్డీతో సహా 2 లక్షలు అయింది. ఆ 2 లక్షల రుణం కట్టాలంటే ఒక అరెకరం అమ్మి కట్టాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి 654 మంది రైతులు లోన్ తీసుకొని ఉన్నారు. మాకు రుణమాఫీ కావట్లేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకవర్గ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. దీన్ని ప్రభుత్వ దృష్టికి, కలెక్టర్ దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మాకు రుణమాఫీ చేసి మా యొక్క గ్రామంలో ఉన్న పేద రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఆయా సంఘాల కార్యదర్శులు ఇతర సిబ్బంది కారణంగా కొందరికి రుణమాఫీ వర్తించలేదని, సరిచేసి 3వ విడతలో పూర్తి చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని అధికారులు సూచిస్తున్నారు. మా మెంబర్లకు కొంతమందికి టెక్నికల్ రీజన్స్ వల్ల, అంటే ఒక 10 రకాల ఎర్రర్స్ వల్ల, అంటే ఆధార్ నెంబర్ సరిగా ఉండకపోవటము, మిస్ మ్యాచ్ కావటము, అసలు కంటే వడ్డీ ప్లస్ ప్రిన్సిపల్ కంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా కనపడటము, సెలెక్షన్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్ వల్ల కొన్ని అకౌంట్లకు డబ్బులు పడలేదు. అందులో దాదాపుగా మాకు 41,368 అకౌంట్లు మా DCC బ్యాంకు ద్వారా, అంటే త్రో ప్యాక్స్ ద్వారా ఇచ్చిన వాటిలో ఎర్రర్స్ ఉన్నట్టుగా డిటెక్ట్ అయింది. అంటే ఇన్సూరెన్స్ సంబంధించిన అకౌంట్స్ కూడా సెలెక్ట్ అయ్యి దానివల్ల ప్రిన్సిపల్ తక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువ కనపడుతుంది. అవన్నీ కరెక్షన్ చేసి దాదాపుగా 22,000 అకౌంట్లకు కరెక్షన్ చేసి మొన్న సెకండ్ ఫేజ్లో అమౌంట్స్ అందులో క్రెడిట్ అయినాయి. మా DCC బ్యాంక్ CEO గారికి లాగిన్ ఇచ్చారు. థర్డ్ ఫేజ్లో ఇవన్నీ కరెక్షన్ అయ్యి రిలీజ్ అయితే అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఫార్మర్స్ ఈ డేట్ లోపలే తీసుకున్నారు లోన్, కానీ అప్డేషన్ మాత్రము 9th December 2023 తర్వాత తీసుకున్నట్లు అయింది. కొంచెం సెక్రటరీస్ తర్వాత అప్డేట్ చేసినారు, నిర్లక్ష్యం జరిగింది అనేది కూడా చేస్తున్నాము. కెనరా బ్యాంక్లో కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. 2018 కన్నా ముందు లోన్ తీసుకుని ఆ తర్వాత రెన్యువల్ చేసినాం, కానీ 2018 కన్నా ముందు లోన్ ఇష్యూ అయినట్లు గుర్తించినాము. అయితే అది కూడా అందుకే అయితే ఈ చిన్న చిన్న ఇష్యూస్ వలన ఇప్పుడు వరకు 680 వరకు గ్రీవెన్సెస్ రిసీవ్ అయినాయి మాకు. ఒక వారం తర్వాత మనకు గవర్నమెంట్ చెప్తే మళ్ళీ వాళ్ళ ఆదేశాల ప్రకారము, వాళ్ళ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారము మళ్ళీ యాక్షన్ తీసుకొని ఈ గ్రీవెన్సెస్ అన్ని మనం ఏదైనా పరిష్కారం చెప్పగలుగుతాము. ప్రభుత్వం తక్షణమే సాంకేతిక లోపాల్ని సరిచేసి 3వ విడతలోనైనా తమ రుణాల్ని మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల కోసం ఈ నెల 3న రాష్ట్ర బృందం వెళ్లింది. మొదట అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం సుమారు 50కి పైగా బిజినెస్ మీటింగ్లు, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. ప్రముఖ బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్దతను వ్యక్తం చేశాయి. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. అమెరికా పర్యటనలో 31,532 కోట్ల పెట్టుబడులను సాధించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా పర్యటనలో 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి వల్ల రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లి రాష్ట్ర బృందం గత 2 రోజులుగా పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చించింది. హ్యుండాయ్ మోటార్స్, కొరియా టెక్స్టైల్ పారిశ్రామిక సమాఖ్య, ఎల్ఎస్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. ఐటీ కార్యకలాపాల విస్తరణలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ మరో కొత్త క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు శంకుస్థాపన జరగనుంది. అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓ రవికుమార్తో రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చించి నూతన క్యాంపస్ను నెలకొల్పాలని కోరారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్న కాగ్నిజెంట్ సంస్థ హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ పనిచేయనుంది. 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హైదరాబాద్లో 2002 నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఐటీ కారిడార్లోని వివిధ ప్రాంతాల్లో ఈ కంపెనీకి 5 క్యాంపస్లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో దాదాపు 57,000 మంది ఉద్యోగులున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న 2వ సంస్థగా కాగ్నిజెంట్కు పేరుంది. గడిచిన 2 ఏళ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల నుంచి 7,500 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిచ్చింది. ఇప్పుడు అదనంగా ఉద్యోగులను తీసుకుంటామని కాగ్నిజెంట్ ప్రకటించింది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్లే ప్రస్తుతం నీళ్లు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ ఒక పంపును ఆఘమేఘాల మీద రన్ చేసి ఆ తర్వాత ఎకరా నీరు కూడా పారించలేదని జూపల్లి విమర్శించారు. మేడిగడ్డ నాసిరకంగా నిర్మించి 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీలపాలు చేశారని ఆయన ఆరోపించారు.
మూసీ నది సుందరీకరణ, పాతబస్తీ అభివృద్ధిపై కేసీఆర్ హామీ ఇచ్చి గాలి కొదిలేశారని, మా ప్రభుత్వంలో పనులన్నీ చేసి చూపిస్తామని జూపల్లి కృష్ణారావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని, గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని తట్టుకోలేక ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని జూపల్లి కృష్ణారావు అన్నారు. మూసీ సుందరీకరణ మాట్లాడారు. ఎందుకు చేయకూడదు? మూసీ సుందరీకరణ మీరు మాట్లాడలేరా? కేసీఆర్ మాట్లాడారు. రోజు లండన్ తరహాలో తీర్చిదిద్దాడు. ఓల్డ్ సిటీని ఇంగోరగా అంతర్జాతీయ పట్టణం తీర్చిదిద్దాడు. ఏం చేయలేదా? మీరు మాట్లాడుతున్నాం కరెక్ట్, మీ ప్రభుత్వం చేస్తున్నాం తప్ప. డెఫినెట్ గా అన్ని చేయాల్సిందే. సాగునీళ్ళు చేయాల్సిందే, ఉద్యోగాలు కల్పించాల్సిందే, మూసీని ప్రచారం చేయాల్సిందే, టూరిజం డెవలప్ చేయాల్సింది, ఇవన్నీ కూడా సమాంతరం జరిగే కాబట్టి తొందరపడేటువంటి పనికిమాల మాటలు మాట్లాడి తెలియలేని మీకు కాబట్టి ఈ దుస్థితి వచ్చింది. కాబట్టి దీనికి సరిచేసే కార్యక్రమం చేస్తాము అని మరొకసారి మీ అందరికీ విద్యులకు విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 27 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాల నియామకాలు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, ఇబ్రహీంపట్నం, నిజామాబాద్ జిల్లా బోధన్ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గం నియమించామని మంత్రి తెలిపారు. మిగిలిన మార్కెట్ కమిటీలకు త్వరలోనే పాలకవర్గాలను ప్రకటిస్తామని తుమ్మల వెల్లడించారు. మహిళల భద్రత కోసం గ్రామస్థాయిలో సోషల్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసే యాక్షన్ కమిటీలు మహిళలకు రక్షణ కవచంలా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. మహిళల భద్రతపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రతపై త్వరలో 5 రోజులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తామని, సమాజంలోనే ఆలోచన మారేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. మహిళలపై సన్నిహితుల వేధింపులు పెరగడం బాధాకరమని సీతక్క వ్యాఖ్యానించారు. విద్య, ఇతర సంస్థలో అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. మహిళలను వేధించకుండా పురుషులకు కూడా అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి వాకాటి కరుణ, సర్ఫ్ సీఈఓ దివ్య, మహిళా భద్రత విభాగం డీజీ శిఖా గోయల్, డీఐజీ రెమో రాజేశ్వరి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిని ఎంపిక చేసేందుకు ఏఐసీసీ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే 3 మహిళా నాయకుల పేర్లను రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీకి సిఫారసు చేసింది. మరోవైపు తనకు వేరొక పదవి ఇచ్చిన తర్వాతనే మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలని సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. 3 రాష్ట్రాలకు కొత్త మహిళా అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా నూతన అధ్యక్షురాలి పేరును ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పదవీ కాలం ఎప్పటికే ముగిసింది. ఆమె స్థానంలో కొత్త నాయకురాలని నియమించేందుకు గత కొంతకాలంగా ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. తనను మహిళా కాంగ్రెస్ పదవి నుంచి త్వరలో తొలగిస్తారని తెలుసుకున్న ప్రస్తుత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు జాతీయ స్థాయిలో లాబింగ్ మొదలుపెట్టారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అలకలాంబ ద్వారా కాంగ్రెస్ పెద్దలను కలిశారు. తనను మహిళా కాంగ్రెస్ పదవి నుంచి తొలగించేప్పటికీ మరొక నామినేటెడ్ పదవి ఇవ్వాలని సునీతారావు కోరుతున్నారు. మహిళా అధ్యక్షురాలి కోటా కింద ఈమె గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారెవరికీ కూడా ఏడాది పాటు ఎలాంటి పదవులు ఇవ్వరాదని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయినా కూడా రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యే పోడం వీరయ్యకు, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి, ఇలా ఓడిన కొందరికి పదవులు ఇచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తనకు కూడా పదవి ఇవ్వాలని సునీతారావు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు జాతీయ స్థాయిలో పార్టీ పెద్దలను పలువురిని కలిసి తనకు తన స్థాయికి తగిన పదవి ఇచ్చేట్లు చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దల నుంచి సిఫార్సు చేయించారు. అంతేకాదు కొందరు మహిళా నాయకులను ఢిల్లీ తీసుకెళ్లిన సునీతారావు నిరసనలు కూడా చేశారు. అయినా మార్పు ఖాయమని తెలుసుకున్న సునీతారావు ఆ పదవి వేరొకరికి వెళ్లకుండా ఉండేందుకు శాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. తనతో పాటు పనిచేస్తున్న నీలం పద్మకు ఆ పదవి ఇవ్వాలని తెరపైకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గద్వాల్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ నాయకురాలు సరితా తిరుపతయ్య, బడంగిపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డిలతో పాటు మరో బీసీ మహిళ సరిత పేరును కూడా జూలై 11న ఏఐసీసీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఒకరికి మహిళా కాంగ్రెస్ పదవి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతుండగా తాను సూచించిన పద్మకే ఆ పదవి ఇవ్వాలని సునీతారావు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. నిన్న రాత్రి కర్ణాటక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సౌమ్యారెడ్డి, చండీగఢ్ కు నందిత హుడా, అరుణాచల్ ప్రదేశ్ కు చుగునచ్చిలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమిస్తూ పేర్లను ప్రకటించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక కూడా త్వరలో జరుగుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్రంలో పలుచోట్ల ర్యాలీలు చేపట్టారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుంచి ములుగు ఏరియా ఆసుపత్రి వరకు ర్యాలీ తీశారు. బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నల్గొండలోని రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో పలువురు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మలక్పేటలోని ఓల్డ్ మలక్పేట హిందూ గోరక్షక్ అధ్యక్షులు చోకి ప్రశాంత్ బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి మాధవీలత భారీ ర్యాలీ నిర్వహించారు. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువులను రక్షించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సుల అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను గంపగుత్తగా తిరస్కరించడానికి వీల్లేదంటూ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. దరఖాస్తుల తిరస్కరణకు సహేతుక కారణాలు పేర్కొనాల్సి ఉందని హైకోర్టు సూచించింది. కొత్త కోర్సుల అనుమతి మంజూరుకు సంబంధించిన ప్రభుత్వ పాలసీయే నిర్దిష్టంగా లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధానం అందరికీ ఒకేలా ఉండాలని తెలిపింది. కొత్త కోర్సుల అనుమతులకు సంబంధించిన కాలేజీల దరఖాస్తుల్ని ప్రభుత్వం తిరస్కరించడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనం రద్దుకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను సింగిల్ జడ్జి కొట్టేస్తూ ప్రభుత్వ నిర్ణయమే అంతిమమని ఈ నెల 9న తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై జస్టిస్ సుజయ్ పాల్, నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏఐసిటిఈ నుంచి ఆమోదం పొంది జేఎన్టీయూ నుంచి అనుబంధ గుర్తింపు తీసుకున్న తరువాత ప్రభుత్వం అనుమతులు తిరస్కరించిందని ఇంజనీరింగ్ కళాశాలల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాదాపు 30% కాలేజీలు కేవలం కోర్సుల విలీనానికే దరఖాస్తు చేసుకున్నాయని, కొత్త సీట్లను అడగడం లేదన్నారు. కంప్యూటర్ కోర్సు, దాని అనుబంధ కోర్సుల్ని సీట్లను పెంచుకోవడానికి జేఎన్టీయూ ఎన్ఓసీ జారీ చేసిందన్నారు. దీని ఆధారంగా కాలేజీలో ఏఐసిటిఈ ఆమోదానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఏఐసిటిఈ తనిఖీలు నిర్వహించి మౌలిక వసతులు, బోధనా సిబ్బంది ఉండడంతో అనుమతి మంజూరు చేసిందన్నారు. అయితే ప్రభుత్వ అనుమతితో కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్న ఏఐసిటిఈ షరతు మీద ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. కాలేజీల ప్రతిపాదనల్ని ఉన్నత విద్యామండలి తిరస్కరించిందన్నారు. విద్యా ప్రమాణాల్ని పెంచడం ప్రభుత్వ బాధ్యతని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదించారు. షరతులతో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జేఎన్టీయూ జారీ చేస్తుందని, దాని ఆధారంగా కాలేజీలు ఏఐసిటిఈ నుంచి ఆమోదం తీసుకుని ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉందన్నారు. సీట్ల పెంపునకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఆర్థిక పరిమితులే కారణం కాదన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు అనుమతి మంజూరు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. విద్యా చట్టంలోని సెక్షన్ 20 కింద అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. పరిమితికి మించి అనుమతులు మంజూరు చేయడం వల్ల విద్యా ప్రమాణాలు పడిపోయాయన్నారు. కాలేజీల్ని నిపుణుల కమిటీ సందర్శించి వసతుల్ని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. కొన్ని కాలేజీలకు అదనంగా 120 సీట్లు పెంచుకోవడానికి అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. కంప్యూటర్ సైన్స్ సీట్లను పెంచితే అధ్యాపకుల కొరత ఉందని, అందువల్ల సంప్రదాయ కోర్సులైన సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సీట్లను పునరుద్ధరించారంటూ జూలైలో ఏఐసిటిఈకి జేఎన్టీయూ రిజిస్ట్రార్ లేఖ రాశారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాల్ని పరిగణలోకి తీసుకుని కాలేజీల మధ్య సమతౌల్యత పాటిస్తూ నిబంధనల ప్రకారం కొన్ని కాలేజీలకు సీట్ల పెంపునకు అనుమతించినట్లు తెలిపారు. సీట్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వ అనుమతులపై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల్ని ప్రస్తావించారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును కొనసాగించలేమని, ప్రభుత్వమే పునః పరిశీలించి నిర్ణయం తీసుకుంటామంటే కాలేజీల దరఖాస్తుల్ని వెనక్కి పంపుతామని కోర్టు పేర్కొంది. అలా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం నిరాకరించిన పక్షంలో తామే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని పేర్కొంది. కాలేజీల దరఖాస్తుల్ని పునః పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏజీ చెప్పడంతో ధర్మాసనం అప్పీళ్లపై విచారణను ముగించింది. కాలేజీల దరఖాస్తుల్ని పరిశీలించి చట్టబద్ధంగా సహేతుకమైన నిర్ణయాల్ని తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే కౌన్సిలింగ్ తేదీల్ని సవరించుకోవాలని సూచించింది. చిన్నతనం నుంచే కబడ్డీనే ప్రాణంగా పెరిగాడు. తన కూతతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు చేతిలో చిల్లి గవ్వలేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు.
పాల్గొనే అవకాశం ఉన్నా ఆర్థిక స్థితి సహకరించక సతమతమవుతున్న ఖమ్మం చెందిన నిరుపేద కబడ్డీ క్రీడాకారుడు బొడ్డుపల్లి గౌతమ్ పరిస్థితిపై ప్రత్యేక కథనం. ఖమ్మంలోని రమణగుట్టకు చెందిన బొడ్డుపల్లి గౌతమ్కు చిన్నప్పటి నుంచి ఆటలంటే ప్రాణం. రైడర్గా రాణిస్తూ కబడ్డీలో అంచెలంచెలుగా ఎదిగాడు. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తేనే ఇంట్లో పూట గడుస్తుంది. ఆటలో రాణిస్తున్నా పోటీల్లో పాల్గొనేందుకు దాతలపై ఆధారపడాల్సిన పరిస్థితి. కనీసం క్రీడా సామగ్రి కొనలేక, చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతున్నాడు. గౌతమ్కు తాను చదువుకున్న పాఠశాల, కళాశాల గురువులు పలుమార్లు అండగా నిలవడంతో రాష్ట్ర స్థాయి వరకు ఎంపికల్లో సత్తా చాటాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలవడంలో గౌతమ్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నేపాల్లో జరిగే అంతర్జాతీయ స్థాయి ఎంపికల్లో పాల్గొనే అవకాశం గౌతమ్కు దక్కింది. అక్కడ రాణిస్తే భారత కబడ్డీ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే నిరుపేద కుటుంబంలో పుట్టిన గౌతమ్కు ఎంపికలకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేదు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. విమాన టికెట్లు, ఇతర ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు. సగం ఖర్చులు అసోసియేషన్ భరించనుండగా మిగతా సగం భరించే పరిస్థితి లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. నాకు 5వ తరగతిలో సీట్ వచ్చింది. ఇది ఎంజేపీ గురుకుల బాయ్స్ బీసీ వెల్ఫేర్ బోనకల్లో సీట్ వచ్చింది. అక్కడ నేను చదువుకుంటూ ఇక గురుకులాలలో గేమ్స్ వీటిని ఎక్కువ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇక మేము గేమ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళం. హాలిడే దొరికినప్పుడల్లా ప్రతి సాయంత్రం రోజు కబడ్డీ ఆడేటోళ్ళం. ఇక అట్లా నాకు కబడ్డీ అనేది ఒక బాగా ఇంట్రెస్ట్ ఉంది. గురుకులాలలో ఫస్ట్ డిస్ట్రిక్ట్ మీట్ పెడతారు. గురుకులాలలో అన్ని స్కూల్తో నడిపించి అట్లా డిస్ట్రిక్ట్ పోటీలో స్టేట్కి ఇట్లా తీసుకెళ్లేవాళ్ళు. అప్పట్లో మాకు అట్లా తీసుకెళ్ళి మా గేమ్ని ఇంకా ఇంప్రూవ్ చేశారు మా సార్ మా స్కూల్లో. నా 5వ తరగతి కాంచి 10వ తరగతి వరకు నేను గురుకులానే చదివాను. నాకు అక్కడే గేమ్ బాగా ప్రాక్టీస్ అయింది. నేషనల్ ఆడింది గోవాలో ఆడి అక్కడ ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయినాం. అక్కడ నుంచి నేపాల్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు అక్కడ జరుగుతున్నాయి. నా దగ్గర అంత అధికంగా డబ్బులు లేవు. ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటున్నాను. సగం అసోసియేషన్ పెట్టుకుంటుంది, సగం మనని పెట్టుకో అన్నది. ఈ మాకు ఆర్థికంగా సాయం చేస్తారని ఈ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నాను. డిస్టిక్ లెవెల్ ఆడిండు, స్టేట్ లెవెల్ ఆడిండు, నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యిండు. నేషనల్లో సెకండ్ ప్రైజ్ తెచ్చుకుండు. ఆయన్ని సెలక్షన్ వారు ఇంటర్నేషనల్కి సెలెక్ట్ చేశారు. ఆర్థికంగా మేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము. బాబుకి కొంచెం ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటున్నాను. నేషనల్ గేమ్ సెలెక్ట్ అయ్యి గోవాలో ఆడినందుకు సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు బాబు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యిండు. కబడ్డీ ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యిండు బాబు. దాతలు స్పందించి ఆర్థికంగా చేయూతనిస్తే భారత కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానంటున్నాడు బొడ్డుపల్లి గౌతమ్. కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటనను దృష్టిలో పెట్టుకుని దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో వైద్యులు, వైద్య విద్యార్థులు, బోధనా సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ఆసుపత్రులు, కళాశాలల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్యులు పనిచేసే ఓపీడీ, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టల్స్, నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఈ రక్షణ చర్యలు ఉండాలని పేర్కొంది. డాక్టర్లు, సిబ్బంది కారిడార్లో తిరిగే సమయంలో కూడా భద్రత ఉండేలా తగినంత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించింది. అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ పర్యవేక్షణ ఉండాలని, సున్నిత ప్రదేశాలను గుర్తించి అక్కడ కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పురుషులతో పాటు మహిళా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించింది. ఏదైనా ఘటన జరిగితే వెంటనే కళాశాల యాజమాన్యం కేసు నమోదు చేయించాలని, ఆ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని 48 గంటల్లో తమకు పంపాలని తెలిపింది. ఈ మేరకు చర్యలు తప్పనిసరిగా తీసుకునే విధంగా చూడాలని అన్ని రాష్ట్రాల సీఎస్లు, మెడికల్ కమిషన్ బోర్డు సభ్యులు, వైద్య విద్యా కార్యదర్శులకు ఎన్ఎంసీ స్పష్టం చేసింది. దేశీయంగా రూపొందించిన దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్ను డీఆర్డీఓ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీర ప్రాంతంలో వాయుసేనకు చెందిన SU-30 MKI యుద్ద విమానం నుంచి దీన్ని ప్రయోగించగా లాంగ్ వీలర్ దీవిలో ఉంచిన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు రక్షణ శాఖ వెల్లడించింది. గ్లైడ్ బాంబ్ను విజయవంతంగా ప్రయోగించినందుకు డీఆర్డీఓ, వాయుసేనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.
సాయుధ బలగాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పరీక్ష దోహదపడుతుందని పేర్కొన్నారు. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్ను హైదరాబాద్కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసింది. బంగ్లాదేశ్లో ఆందోళన పేరిట కొంతమంది విధ్వంసం సృష్టిస్తున్నారని మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. హత్యలు, విధ్వంసకాండలో పాల్గొన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి షేక్ హసీనా చేసిన 3 పేజీల ప్రకటనను ఆమె తనయుడు సాజిద్ వాజెద్జాయ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇతరులపై ఇటీవలి కాలంలో జరిగిన హింసాత్మక ఘటనలను ఉగ్రదాడులుగా షేక్ హసీనా పేర్కొన్నారు. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్న ఆమె ఈ నెల 15న బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులర్పించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తనలాగే కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు షేక్ హసీనా పేర్కొన్నారు. తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటనలో తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు.